మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన్ని కూడికలో పాల్పొంపులు పొందిన దేని బిడ్డలు మీ అందరికీ వందనాలండి. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచె వేసి కాపాడి 219 రోజుల పాటు ఆయన రెక్కల నీళ్ళ భద్రపరిచిన దేవునికి బిగ్గరగా చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుషుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ మాట మనల్ని బ్రతికించే మాట, ఆ మాట మనల్ని సరిచేసే మాట, ఆ మాట మనల్ని దిద్దే మాట, ఆ మాట మనల్ని లేవనెత్తే మాట. ఎన్నిసార్లు దేవుని మాటలు మనం విన్నా ఆ మాట మన హృదయాలలో నాటబడాలి, ఆ మాట మన హృదయాల్లో భద్రపరచబడాలి. ఇది ఒక మాటను మనం చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథం పేజీ నెంబర్ 653. ఇర్మియా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాటని ఒకసారి నేను చదువుతున్నాను, అందరూ వినండి. వారు ఎవరును లక్ష్యబెట్టని సియోను అనియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. మరలా ఈ మాట అందరు చదువుకోండి ఒకసారి. వారు అంటే మన శత్రువు అనుకోండి, వారు అంటే మన విరోధి అనుకోండి, వారు అంటే మన మీదకి బలహీనతలు రావాలని, మనం పచ్చగా ఉండకూడదని, మనం నెమ్మదిగా కాపురం చేయకూడదని, సుఖంగా జీవించకూడదని, మనం కష్టపడింది మనం అనుభవించకూడదని ప్రయత్నాలు చేసి ఆలోచించేవారు చాలామంది ఉంటారు. ఎంతగా మనం కష్టపడింది మనం తింటున్నా, మన రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించుకొని వచ్చిన ఆ రూపాయిని మనం తిందామని అనుకునే లోపు వారు అనుకుంటున్నారంట, వీళ్ళు కష్టపడుతున్నారా, వీళ్ళు సంపాదించుకుంటున్నారా, వీళ్ళు ఆరోగ్యంతో జీవిస్తున్నారా, అసలు ఏ గొడవలు లేవా, నెమ్మదిగా ఉంటున్నారా అని అనుకుని వారందరూ అంట వారి నోటుకు వచ్చినట్టు అనుకుంటున్నారంట. అక్కడ రాయబడి మాట ఒకసారి చూడండి. వారు ఏమనుకుంటున్నారంట, ఎవ్వరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెడుతున్నారు. అనేక మంది పేర్లు పెడతారు కదా. భక్తి పరులండి, బైబిల్ పట్టుకుని వెళ్తున్నారు. ఏం జరిగింది? భక్తి పరులండి, ఆదివారం రాగానే పరుగులు తీస్తూ వెళ్తున్నారు. ఏం ఒరిగింది? దేవుడు దేవుడు అని పగలు రాత్రి కుటుంబ ప్రార్థనలని, విజ్ఞాపన ప్రార్థనలని, కుటుంబంతో కలిసి ప్రార్థనలు చేయాలని చేస్తున్నారని ఏం జరిగింది అనేవాళ్ళు లేరా? ఎంత భక్తి చేస్తున్నా, ఎంత యథార్థంగా ఉంటున్నా, మనది మనం తింటున్నా, మన ఇంట్లో మనం ఉంటున్నా, మన పని మనం చేసుకుంటున్నా, వాళ్ళ ఈ పరిస్థితిలో ఉన్నారు, వీళ్ళ ఈ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ కుటుంబమా వీళ్ళ కుటుంబమా అని వేలెత్తి చూపేవాళ్ళు లేరు. అనేక రీతిలుగా మనల్ని గేలి చేయాలని, నెమ్మది లేకుండా చేయాలని, మనకు ప్రశాంతత కలగకుండా చేయాలని ఎంతమంది ప్రయత్నిస్తున్నారు. కానీ ఎన్ని ప్రయోగాలు చేసినా, ఆరోగ్యమే లేకుండా చేయాలని వాడు దాడి చేసినా, నెమ్మది లేకుండా చేయాలని వాడి ప్రయత్నాలు చేసినా, కష్టపడింది నిలబడకుండా ఖర్చు చేయాలి, కష్టపడింది వాళ్ళ కుటుంబంలో వాడు అనుభవించకుండా డాక్టర్ల పాలు అవ్వాలి, కష్టపడింది వాళ్ళు తినకూడదు అని వాడు ఎన్ని శత ప్రయత్నాలు చేసినా దేవుడి దినాన్ని మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు చదవండి తర్వాత మాట. అయితే అంటే శత్రువు ఎన్ని ప్రయత్నాలైనా చేయని, అయితే శత్రువు ఎంత దాడైనా చేయని, అయితే శత్రువు ఎన్ని ప్రయోగాలైనా చేయని, అయితే ఏంటి? నేను నీకు ఆరోగ్యాన్ని కలుగు చేయబోతున్నాను. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుడే ఆయన బాహు చాపి ఆరోగ్యాన్ని దయచేయను గాక. తర్వాత ఇంకొక మాట ఉంది, నీ గాయములను నేను మానపబోతున్నాను. ఆమెను చెప్పండి. ఈ రోజున ఈ వాగ్దానం మీద అందరూ తెరిచి ఉంటే చేయబెట్టి ఆమెనని చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శత్రువు ఎన్ని ప్రయోగాలు ఎంతవరకు చేశాడో వాడు అనుకుంటున్నాడు, నాకు జయం కలుగుతుంది, నాకే విజయం కలుగుతుంది, ఇక వాళ్ళకి వేరే దిక్కు లేదు, వాళ్ళకి వేరే దారి లేదు, ఇక వాళ్ళు జయాన్ని చూడలేరు అని శత్రువు ఇంతవరకు పకపకా నవ్వుతున్నాడు అనుకోండి. మీరు అనాల్సిన మాట అంటే తెలుసా? శత్రువా, ఇక నా మీద నీకు ఇక పెత్తనము లేదు, నా మీద నువ్వు ఇక జయాన్ని చూడలేవు. ఎందుకో తెలుసా? నా దేవుడు నాకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఆమెను చెప్పండి. నా దేవుడే ఆయన స్వయంగా నాకు ఒక వాగ్దానాన్ని దయచేస్తున్నాడు. ఆమెను చెప్పండి. ఆ వాగ్దానం ఏంటో తెలుసా?
నేను నీకు ఆరోగ్యాన్ని దయచేయబోతున్నా. గట్టిగా ఆమె చెప్పండి. నేనే నీ గాయాలను మాన్పించబోతున్నా. ఆమె చెప్పండి. ఇంతవరకు మన గాయం మానలేదా? ఏదో ఒక గాయం వెంటాడుతానుందా? ఒక గాయం మానింది అనేలోపు ఇంకో గాయం వస్తుంది. ఒక గాయం తగ్గుతుంది అనేలోపు ఇంకో గాయం వస్తుంది. లోకంలో ఒక సామెత ఉంది కదా, పుండుకంట ఏంటిది ఏమంటారు? ప్రతిరోజు పుండు తగ్గుతుంది ఎంత జాగ్రత్త పడుతున్నా ఏదో రకంగా పుల్ల గుచ్చుకుంటుందంట. ఏదో రకంగా ఒక పుల్ల తగిలి పుండు రేగుతూ ఉంటుంది. ఆ పుండుని మాననివ్వదు, పుండుని తగ్గనివ్వదు. పుండుని రోజు రేపుతూ పుండుని రోజు కూడా పెరిగేటట్లుగా చేస్తుంది. అయితే నా దేవుడు ఈ మధ్యాహ్నపు వేళ మనతో మాట్లాడుతున్నాడు. ఏ శత్రువు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఏ శత్రువు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏ శత్రువు ఎంత దాడి చేసి బలహీనతను కలుగు చేశా, నెమ్మది లేకుండా చేశా అని వాడు సంబరపడుతున్నా, ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నేనే నీకు ఆరోగ్యాన్ని దయచేయబోతున్నా, నేనే నీ గాయాలను ఇక మీదట మాన్పించబోతున్నా. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా ప్రవచన గ్రంథం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని ఇక్కడ ఏం మాట్లాడాలి, ఇక్కడ ఏ మాట దేవుడు మనతో మాట్లాడాలని గడిచిన రోజు నుంచి నేను ఆలోచన చేసి ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి వాగ్దానాన్ని చూపించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి వాగ్దానాన్ని చూపిస్తే అప్పటికప్పుడు ఆ వాగ్దానాన్ని రాసుకొని పెట్టుకున్నా. ఎందుకంటే దేవుడిచ్చే మాట మనకు జీవంగా మార్చబడుతుంది. మనుషులు చెప్పే మాట ఏమవుతుంది? మనుషులు చెప్పే దాంట్లో ఏం ప్రయోజనం కలుగుతుంది? మనుషులు కాసేపు పైకి నవ్వుతూ మాట్లాడతారు, ఓదార్చినట్లుగా మాట్లాడతారు. ఇక నీకేంటి మేమున్నాం అని అంటారు, కష్టాల్లో మేమున్నాం అంటారు. కానీ తీరా కష్టాల్లో తొక్కలు కనపడరు. శ్రమల్లో మేము మీకు ఉంటాం, ఆపదలు మేము ఇక పక్షం నిలబడతాం అని అంటారు. ఆపదలు కష్టాలు వచ్చాయా? ఒక్కళ్ళు కనపడరు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎంతమంది వచ్చి తిన్నారండి? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పంచితే అందరూ తిన్నారా? తర్వాత మరలా 7 రొట్టెలు కొన్ని చేపలు 4,000 మందికి 7,000 మందికి ఆహారంగా పంచితే తిన్నారా? ఎన్ని అద్భుతాలు చేశారు, స్వస్థతలు ఎన్ని జరిగించారు, ఆరోగ్య విషయంలో ఎంతమందికి ఆయన బాహుజాబి స్వస్థతలు ఇచ్చాడు. తీరా ఆయన సమాధికి, ఆయన సిలువకు అప్పగించబడే సమయానికి ఒక్కళ్ళు రాలేదండి పరామర్శించడానికి, ఒక్కళ్ళు రాలేదండి పలకరించడానికి. ఎవరికి వాళ్ళు చల్లాచెదురైపోయి తిన్నవాళ్ళు ఏమైపోయారు, స్వస్థత పొందుకున్న వాళ్ళు ఏమైపోయారు? మేము కూడా నీ ప్రజలమే, యేసయ్యా నీవే మా దేవుడువు అని హర్షధ్వనులు చేసి ఆర్తనాదాలు చేసిన వారు ఏమైపోయారు? కానీ ఎంతమంది మనల్ని విడిచిపెట్టినా, ఎంతమంది మనల్ని విడిచిపెట్టాలని ప్రయత్నాలు చేసినా మన దేవుడు ప్రతిరోజు మన పక్షాన నిలిచి కార్యాలు జరిగించునుగాక. మన దేవుడు ప్రతిరోజు ఆయన బాహు మన కొరకు చాపునుగాక. ఈ వాగ్దానాన్ని మీరు మర్చిపోకుండా ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకునేటప్పుడల్లా ఈ ఇర్మియా గ్రంథం ఈ 30వ అధ్యాయం ఈ 17వ వచనం మీద మీరు చెయ్యి పెట్టి ప్రార్థన చేసుకోండి. శత్రువు ఎన్ని ఆలోచనలు చేసినా, శత్రువు ఎంతగా నవ్వుకునేట్లుగా వాడు ప్రయత్నాలు చేసినా, ఎన్నిసార్లు నన్ను చూసి ఎగతాళి చేసినా, ఇక మీదట మీరు చెప్పాల్సినట్టు తెలుసా? నేను ఎగతాళి పాలైపోతున్నా, నేను అవమానం పాలైపోతున్నా, నేను నవ్వుల పాలైపోతున్నా, నా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది అని దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? అయితే ఏ శత్రువు నీ మీద దాడి చేయాలని చూసినా, ఏ శత్రువు నిన్ను కృంగదీయాలని చూసినా, ఏ శత్రువు నిన్ను పైకి లేవకుండా అణిచివేయాలని చూసినా, నా దేవుడు అంటున్నాడు అయినా పర్వాలేదు, నేనే నీకు ఆరోగ్యాన్ని దయచేయబోతున్నా, నేనే నీ గాయాలను మాన్పబోతున్నా. ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్కుని విశ్వసించండి. ఈ వాక్కు మీద చేతుల నుంచి ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఆశ్చర్యమైన కార్యాలు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. ఆశ్చర్యమైన కార్యాలు కుటుంబాల్లో దేవుడు దయచేయునుగాక. కొన్ని చిన్న మాటలు చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తాను. నయమాను అనేటువంటి ఒక వ్యక్తి సైన్యాధిపతిగా ఉన్నాడు, సైన్యం అంతటి మీద అధిపతిగా ఉన్నాడు. కానీ పైకి వెళ్ళొస్తే, బయటికి వెళ్ళొస్తే అందరూ ఆయన చూసి గడగడ వణికే వాళ్ళే. బయటికి వెళ్ళాడా, అమ్మో నయమాను వస్తున్నాడు అని చెప్పి భయపడతారు. కానీ ఇంట్లోకి వచ్చాడా, తన చొక్కా కనుక తీసుకుని అద్దంలో తన రూపాన్ని చూసుకుంటే తన గడగడ వణికి చచ్చేవాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఎన్నిసార్లు మన పరిస్థితిని చూసి భయపడుతున్నాం? పైకి బాగానే కనపడుతున్నాం, లోకంలో బాగానే తిరుగుతున్నాం, బయటికి వెళ్ళొచ్చినప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు అందరితో సంతోషంగా సంబరంగా బాగానే ఉంటున్నాం. ఇంట్లోకి వచ్చినప్పుడు మన బలహీనతను చూసి ఎంతగా దిగులు పడుతున్నాం, ఇంట్లోకి వచ్చినప్పుడు మన సమస్యను చూసి ఎంతగా కృంగిపోతున్నాం. పైకి అందరికీ మంచి చెప్పేవాళ్ళగానే ఉన్నా, బయటికి వెళ్ళొచ్చి వీళ్ళ తగాదాలు సరిచేసే వాళ్ళగానే ఉన్నా, ఎన్ని సమస్యలు ఎంతమంది సమస్యలు పరిష్కరించిన వారిగానే ఉన్నా,
కొన్నిసార్లు మనకి సమస్య వచ్చేసరికి పరిష్కరించుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోతుంటాం. బయట అందరికీ పరిష్కరించేవారిగానే ఉంటాం చాలాసార్లు, కానీ మనకు ఏదైనా చిన్న సమస్య వస్తే తల్లడిల్లిపోతుంటాం. అదే పరిస్థితిలో ఉన్నాడు నయమాన్. ఆ నయమాన్ ఇంట్లో ఇశ్రాయేలు దేశంలో నుంచి చెరగబట్టబడి వచ్చినటువంటి ఒక చిన్నది ఉంది. ఆ చిన్నది తన తల్లిదండ్రుల్ని కోల్పోయింది. ఈ నయమాను వారి ఊరి మీద, వారి ప్రాంతం మీద అతను వచ్చి వాళ్ళందరినీ కూడా చెరబట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులను, వారి కుటుంబం అందరినీ చంపేసి కొంతమందిని తీసుకుని వెళ్ళి బానిసలుగా పెట్టుకుంటే ఆ బానిసలుగా పెట్టుకున్నటువంటి ఆ చిన్నది ఏం చేయాలంటే, వీడు నా కుటుంబాన్ని పాడు చేశాడు, నా తల్లిదండ్రులు నాకు కాకుండా చేశాడు, నా ఊరిని కానీ నా ప్రాంతాన్ని కానీ నేను విడిచిపెట్టి వీడి ఇంట్లోనే బానిసగా ఉండేట్లుగా చేశాడు అని అతని మీద పగ తీర్చుకోవాలి. ఆ చిన్నది తన మీద ద్వేషాన్ని పెంచుకోవాలి ఆ చిన్నది. కానీ ఆ చిన్నది చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఆ నయమాను రోజు బయటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, చూస్తుంది, బాగానే ఉంది పరిస్థితి. అయితే ఇంట్లోకి రాగానే తన దేహాన్ని చూసుకొని భయపడిపోతున్నాడు. తన దేహం అంతా ఏ విధంగా మార్చబడిందంటే కుష్టు వ్యాధితో తల్లడిల్లిపోతున్నాడు. బయటికి వెళితే ఎవరు అయ్యా నీకు పలానా ఇది ఉంది, ఈ పలానా రోగం ఉంది అని ఎదురు చెప్పలేరు, ఎందుకంటే సైన్యాధిపతి. కానీ అంతటి హోదాలో ఉన్న స్థితిలో ఉన్న వ్యక్తి, బయటికి వెళితే అందరూ గడగడలాడుతున్నటువంటి వ్యక్తి, ఇంటికి వచ్చి తనలో ఉన్నటువంటి ఆ దేహంలో ఉన్నటువంటి బలహీనతను చూసుకొని అద్దం ముందు నిలబడి గడగడ వణికిపోతున్నాడు. ఆ పరిస్థితిని చూసింది ఆ చిన్నది. బానిసగా నన్ను తీసుకొచ్చాడు, వీడికి ఇలాగే కావాలని అనుకోలా. బానిసగా నన్ను తీసుకొని వచ్చి ఇంట్లో పని పిల్లగా పెట్టుకున్నాడు, వాడు తినే ఆహారం లేదని కలిపి చంపాలి అని అనుకోలా. వెంటనే ఆ చిన్నది ఏమంటుందో తెలుసా? తన యజమానురాల దగ్గరికి వెళ్ళి, అమ్మా, మన యజమాని ఫలానా వ్యాధితో బాధపడుతున్నాడు కదా, దీనికి మందు ఎక్కడ ఉంటుందో ఏం వాడుతున్నాడో నాకైతే తెలియదు, కానీ మన యజమాని బాగుపడాలంటే ఒక ప్రాంతంలో షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళితే యజమాని స్వస్థపరచబడతాడమ్మా. మనం కూడా ఎన్నోసార్లు ఏదైనా బలహీనత వచ్చిందనుకో, ఏదైనా ఆందోళన చెందే పరిస్థితులు వచ్చాయనుకో, వెంటనే మనం ఏమనుకుంటా తెలుసా? ఏమండి, ఎక్కడికి వెళ్ళాలి, దీనికి ఎక్కడికి వెళ్తే పరిష్కారం దొరికిద్ది, ఎక్కడికి వెళితే మార్గం దొరుకుద్ది అని ఎదురు చూసేవాళ్ళు లేకపోలేదు. ఇప్పటికీ కూడా దేవుని నమ్ముకుంటున్న వారిగానే ఉన్నా, ప్రార్థన చేస్తున్న వారిగానే ఉన్నా, మందిరానికి వెళ్తున్న వారిగానే ఉన్నా, ప్రతిరోజు దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుతున్న వారిగానే ఉన్నా, నాకు వచ్చిన పరిస్థితికి ఎక్కడికి వెళితే ప్రవచనం చెప్తారు, నాకు వచ్చిన పరిస్థితికి ఎక్కడికి వెళితే నాలో ఏదుందో చెప్తారు అని ఎదురు చూసేవాళ్ళు లేకపోలేదు. ఇప్పటికి కూడా ఉన్నారండి. ఒక ప్రాంతంలో మేము ప్రార్థనకు వెళ్తున్నా, ఆ ప్రాంతంలో అంబర్పేట అనే ప్రాంతంలో అక్కడ ఒక తల్లి చెప్తుంది, ఒక చోటకు వెళ్తేనంట అసలు మనిషిని చూడగానే ఏ బాధతో వచ్చాడో చెప్పేస్తాడంట. మనిషిని చెప్పేస్తుందంట ఒక ఆవిడ, మనిషిని చూడగానే ఏ సమస్య వచ్చారో అది చెప్పేస్తారయ్యా అని అక్కడికి వెళ్ళి చెప్పించుకోవచ్చుకుంటున్నాం. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి అంట అక్కడ వినబడినటువంటి నాకు తెలిసిన ఒక మాట ఏంటంటే, నెల వచ్చేసరికి 15-20 వేలు లేదా 25,000 రూపాయలు మందులకు ఖర్చు అయిపోయాయి అంట. మేము ఆ ప్రాంతానికి వెళ్ళడం మొదలు పెట్టాం. ఆవిడ కూడా మేము ఒక ఇంట్లో 7 వారాలు ప్రార్థన పెడతా ఉంటే వచ్చి ఆ ప్రార్థనలో కూర్చొని, అయ్యా ఇదిగో నాకు ఈ పరిస్థితి, అసలు మెడ వంచలేను, మెడ దించలేను, నడుము ఆగదు, అంత బలహీనత, ఇంట్లో నా పని కూడా నేను చేసుకోలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పింది. అయితే రోజు ప్రార్థన చేస్తున్నాం మేము. ఆ ఇంట్లో వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకుంటుంది. ఆ ప్రార్థన ద్వారా దేవుడు చేసిన కార్యం ఏంటంటే, 25,000 రూపాయలు నెలకు మందులకు వాడేవాళ్ళు. రాను 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 ఆరోగ్యం కుదుటపడి ఇప్పుడు 4,000 రూపాయలు 3,000 రూపాయలు మందులు వాడే పరిస్థితికి వచ్చింది. దేవుడు ఎంత కార్యం చేశాడు. ఆ కార్యం చేసిన కృతజ్ఞత ఆమెలో ఉంది. అయితే ఆమె మొన్న చెప్తున్న మాట ఏంటంటే, ఇదండి నా పరిస్థితి, ఎక్కడికో వెళ్తే ఎవరో ఏదో చెప్తారని కూడా తిరిగాం, కానీ మాకు ఏ ప్రయోజనం కలగల. ఎక్కడికో వెళ్తే ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఏదో చెప్తారని కూడా మాకు చెప్పి తీసుకెళ్లారు, కానీ మాకు ఏ ప్రయోజనం కలగల. దేవుడే నన్ను ముట్టి కార్యాన్ని చేశాడని సాక్ష్యం చెప్పింది. ఈ రోజున ఈ మాటను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము చిన్న సమస్య వచ్చినప్పుడు పరుగులు తీస్తుంటాం. చిన్న ఆందోళన వచ్చినప్పుడు ఎక్కడికి వెళితే మేలు కలుగుతుంది, ఎక్కడికి వెళితే నాకు మంచి జరుగుతుంది, ఎక్కడికి వెళితే నాకు కుదుట పడుతుంది, ఎక్కడికి వెళితే నాకు ఆరోగ్యం కలుగుతుంది పరుగులు తీస్తుంటాం. కానీ ఆశ్రయించాల్సిన దేవుని సన్నిధిని ఆశ్రయించలేం. మోకరించి ఆయన సన్నిధిలో అయ్యా అని విలపిస్తే గుడ్డివాడు త్రోవ పక్క నుండి కేకలు వేస్తే దాటిపోలేదే. ఆ దేవుడు మనం ప్రార్థన చేస్తే దాటిపోతాడా? ఆ దేవుడు మనం ప్రార్థన చేస్తే మన మొర్ర వినకుండా చెవులు మూసుకుంటాడా? ఆ దేవుడు మనం ప్రార్థన చేస్తే మన పక్షాన నిలబడకుండా నా వల్ల కాదు అని తప్పించుకుంటాడా?
ఎప్పుడైనా సరే, ఏ క్షణంలోనైనా సరే మొర్ర పెట్టి వారికి ఆయన సమీపంగా ఉంటున్నాడు. ఆమెను చెప్పండి. ఎవరైతే మొర్ర పెడతారో, బైబిల్ ఒక మాట ఉంది, ఆయనకు మొర్ర పెట్టు వారికి అని ఒక మాట ఉంది. దాని తర్వాత ఒక మాట ఉంది, నిజముగా ఆయనకు మొర్ర పెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున మొర్ర పెట్టే గుంపులో ఉన్నామా? నిజముగా ఆయనకు మొర్ర పెట్టే గుంపులో ఉన్నామా? మనం ఒక్కసారి ఆలోచించుకొని, సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మొర్ర పెట్టేవారిగా మనం ఉండడం కాదు, ప్రతిరోజు నిజముగా ఆయనకు మొర్ర పెట్టే గుంపులో మనల్ని దేవుడు నిలబెట్టునుగాక. మనకు దేవుడే బాహుజాపి కార్యాలు జరిగించే విధంగా మన పట్ల దేవుడు అద్భుతాలు చెయ్యునుగాక. ఆ కార్యాలు జరగాలంటే దేవుడి దినాన్ని వాగ్దానం చేస్తున్నాడు. వారు ఎవరెవరు ఏ శత్రువులు వచ్చినా, ఎవరెవరు ఏ శత్రువులు ప్రయోగాలు చేస్తున్నా, ఎవరెవరు ఏ శత్రువులు దాడి చేస్తున్నా, ఆయన అంటున్నాడు, అయితే నేను నీకు ఆరోగ్యాన్ని చేస్తున్నా, నేను నీకు ఆరోగ్యాన్ని దయచేస్తున్నా, నేనే నీ గాయాలని మానుపుతున్నా. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమేన్. ఏ అనారోగ్యం వెంటాడుతుంది, ఏ గాయాలు వెంటాడుతున్నాయి, ఈ వాగ్దానం మీరు మర్చిపోవద్దు. ఇర్మియా ప్రవచన గ్రంథం, ఈ ప్రవక్తలు రాసినటువంటి దేవుడు స్వయంగా మాట్లాడే మాటలు ఇవన్నీ. 30వ అధ్యాయం మీరు తర్వాత మొత్తం చదవండి, మీకు అర్థమవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో, ఏ బలహీనతలో, ఏ బాధలో ఉన్నారో సమస్తం అక్కడ కనబడుతుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో వెళ్ళి మాట్లాడమంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో వెళ్ళి చెప్పు, ఆ ఇశ్రాయేలు ప్రజలతో వెళ్ళి బోధించు అని ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడి చెప్తే, ఆ మాటలు ప్రవక్త అయిన ఇర్మియా బోధించడం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలు దేవుడు మీతో చెప్పమన్న మాట నేను చెప్తున్నాను, వినండి. ఏ శత్రువు ఎంతవరకు ప్రయోగం చేస్తున్నా, ఏ శత్రువు ఎంతవరకు దాడి చేస్తున్నా, ఏ శత్రువు ఎంతవరకు నాకే ఉందని కళ్ళు ఎర్ర చేసి నవ్వుకుంటున్నా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఆయనే నీకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు, ఆయనే నీకు ఆరోగ్యాన్ని దయచేయబోతున్నాడు, ఆయనే నీ గాయాలను మాన్పించబోతున్నాడు. ఆయన మాన్పించే దేవుడు. నయమాను ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త పలానా ప్రాంతంలో ఉన్నాడు, షోమ్రోన్ ప్రాంతంలో అని వచ్చాడా, చిన్నది చెప్పిందండి. చెరగొడకు పోయినటువంటి ఆ చిన్నది శత్రువు మీద పగ తీర్చుకోవాలా, శత్రువు క్షేమం కోరుకుని ఆ శత్రువు బాగుపడాలని కోరుకుంది. బైబిల్ గ్రంథం కూడా అదే చెప్తుంది కదా, మీరు శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకనో తెలుసా, మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేయడం అంటే అసలు మనకి రాదు. ఇంకా మనం హింసించే వారి కొరకు ప్రార్థన చేయడం అంటే అస్సలు రాదు. మనకు మేలు చేసేవాళ్ళు, మనకు మంచి కోరుకునేవాళ్ళు, మనకి సహాయం చేసేవాళ్ళు, వారి కొరకంటే మన ప్రార్థన కలలోనైనా లేచి చేస్తాం చేయమంటే. కానీ శత్రువుల కోసం మనం చేసే ప్రార్థన అంట, శత్రువుకు అపజయాన్ని, మనకు విజయాన్ని దేవుడు దయచేస్తాడు. ఆమె చెప్పండి. మనం ఎప్పుడైతే శత్రువు కోసం ప్రార్థన చేస్తామో వారి క్షేమం కోసం. అందుకే కదా శిష్యులతో ఒక మాట చెప్పాడు, మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంటికి శుభం అని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనదా, శుభం ఆ ఇంటితో ఉంటుంది. ఒకవేళ ఆ ఇల్లు యోగ్యమైనది కాదా, ఆ శుభం మీతోనే వస్తుంది. మిమ్మల్ని ఎవరు ఏ ఇంట్లో ఎక్కడ చేర్చుకోలేదు, అక్కడ మీకు పాదాలు దూలు వదిలేసి వచ్చేయండి అని ఎందుకు చెప్పాడో తెలుసా? మనం ప్రతిరోజు కూడా ఆయన వాగ్దానాలు చేతబట్టుకొని ఆరోగ్యం కలుగు చేసి ఆయన బాహు నిత్యము మనపైన, మన బిడ్డలపైన చాపబడును గాక. ఇక్కడ మనం చదువుతూ వస్తున్నాం కదా, ఆ నయమాను వెళ్ళాడు, ఫలానా ప్రాంతంలో ఫలానా ప్రవక్త ఉన్నాడని ఆ చిన్న పిల్ల చెప్తే వెళితే, అక్కడికి వెళ్ళగానే అనుకున్నాడంట, రథంలో వేసుకుని వెళ్ళాడు, వస్త్రాలు తీసుకుని వెళ్ళాడు, బంగారం తీసుకుని వెళ్ళాడు, వెండి తీసుకుని వెళ్ళాడు, అతని దగ్గర ఉన్నటువంటివన్నీ విలువైన కానుకలు తీసుకుని వెళితే, అక్కడికి వెళ్ళగానే అయ్యా ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడంటే ఎవరు, ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నారంటే ఎవరు అని విచారణ చేయగా, ప్రవక్త అక్కడ ఉన్నాడండి పలానా చోట అని చెప్తే ఆయన వచ్చాడు. ఈ నయమని ఏమనుకుంటే తెలుసా, ప్రవక్త వస్తాడు, తను చెయ్యిని నా మీద ఇలా ఆడిస్తాడు, లేదా నా మీద ఏదైనా చేతులుంచి ప్రార్థన చేస్తాడు, నాకు స్వస్థత కలుగుతుంది అనుకున్నాడు. కానీ ప్రవక్త వచ్చి రావడంతోనే అతని కానుకలను చూసి, అతను తెచ్చిన అర్పణను చూసి, ఇతనికి ప్రార్థన చేస్తే నాకేదో వస్తుంది అని ప్రార్థన చేయలా. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, వెళ్ళి కోనేట్లోకి వెళ్ళి మునుగు, అక్కడున్న నదిలోకి వెళ్ళి మునుగు, 7 సార్లు మునిగయ్యా, 7 సార్లు మునిగిలే నీ ఆరోగ్యం బాగుపడుతుంది, స్వస్థత కలుగుతుంది అని అనగానే ఈ నయమానంట తనను తాను కొంచెం మొహం చిన్నబుచ్చుకున్నవాడిగా, ఈ నన్ను ఎంత మాట అన్నాడు, అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చానే, నాకు స్వస్థత కలిగితే కానుకలేద్దాని కానుకలు తెచ్చానే, ఈ సేవకుడు ఏదో బాగు చేస్తాడని ఆ చిన్న పిల్ల చెప్తే నేను ఇక్కడ దాకా వచ్చాను, ఈయనేంటి ఇలా చేశాడు అని అనుకొని, మా దేశంలో లేవా నదులు, విలువైన నదులు ఉన్నాయి, ఎంతకంటే విలువైన నదులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి నేను మునగలేనా, ఇక్కడికి వచ్చే మునగాల అనుకొని వెనక్కి తిరిగి వెళ్ళబోతుంటుంటే నయమానుతో ఉన్న ఒక వ్యక్తి అంటున్నాడంట, అయ్యా ఆయన
నీ దగ్గర ఏమైనా వెండి అడిగాడా? నీ దగ్గర ఏమైనా బంగారం అడిగాడా? నువ్వు తీసుకొచ్చిన విలువైన వస్త్రాలను అడిగాడా? వెళ్ళి కోనేట్లో 7 సార్లు మునిగి వెళ్ళమన్నాడు కదా. ఏం పోయింది? ఇంతకాలం ప్రయత్నం చేసావు కదా ఆరోగ్యం కోసం, ఇంతకాలం ప్రయత్నం చేసావు కదా ఆరోగ్యం బాగుపడాలని, ఇంతకాలం ప్రయత్నం చేసావు కదా ఎలాగైనా స్వస్థత కలగాలని. ఎన్ని హాస్పిటల్ తిరిగాం, ఎన్ని మందులు వాడాం, ఎన్ని తిప్పలు పడ్డాం, ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. ఇప్పుడేమైందయ్యా? ఆయన ఏమి నీ దగ్గర డబ్బులు అడగలేదు, వెండి అడగలేదు, బంగారం అడగలేదు, వస్త్రాలు అడగలేదు, నీ దగ్గర నుంచి ఏ కానుకలు అడగలేదు కదా. ఒకవేళ ఆయన నిన్ను స్వస్థపరిచి నీ రాజ్యంలో సగం మట్టుకేమంటే ఇచ్చేవాడివేగా. ఒకవేళ నిన్ను స్వస్థపరిచి నాకు ఒక అధికారం కావాలంటే ఇచ్చేవాడివే కదా. ఆయన ఏం అడగలేదుగా. వెళ్ళి కోనేట్లు 7 మార్లు మునగమన్నాడు. ఏం పోయింది? అన్ని ప్రయత్నాలు చేసాం, ఇది కూడా చేస్తే ఏం పోయింది అని ఒక చిన్న తనతో పని చేసే తన కింద దాసుడు చెప్తే విన్నాడండి. విని వెళ్ళి ఆ కోనేట్లోకి దిగాడు. అనుకుంటున్నాడు ఏం జరిగిద్దిలే, ఇలాగే ఉంటుంది, ఇలాగే జరుగుతుంది అన్న అవిశ్వాసంతో వెళ్ళే ఉండొచ్చు. ఇన్ని నదుల్లో మునిగా, ఎన్నిసార్లు నేను నదుల్లో మునగలా, ఎన్నిసార్లు నదుల్లో నేను స్నానం చేయాలి అనుకుని ఉంటాడు. కానీ ఆ నదిలో మునుగుతూ ఉండగానే ఒకసారి మునిగాడు, లేచి చూసుకున్నాడు, ఆరోగ్యం బాగుపడలా. రెండోసారి మునిగాడు, లేచి చూసుకున్నాడు, ఆరోగ్యం బాగుపడలా. మూడోసారి లేచాడు, మునిగాడు. అలా 6 సార్లు లేచాడండి, ఏం జరగల. అనుకుంటున్నాడు, మనసులో అనుకుంటున్నాడు ఏమైద్ది, నీళ్ల మునిగి లేచిన మాత్రాన పోతుందా, నీళ్ల మునిగి లేచినంత మాత్రాన ఆరోగ్యం బాగుపడిపోద్దా అని అనుకుంటూనే ఉంటాడు. 7వసారి మునిగి తను లేవగానేనంట తన దేహము పసిపిల్లవాని దేహము వలె మార్చబడింది. ఒకసారి అందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. ఈ రోజున దేవుడు మిమ్మల్ని ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ చేత నింపునుగాక, పరిశుద్ధాత్మలో మిమ్మల్ని ముంచునుగాక, పరిశుద్ధాత్మతో మీలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి కల్మషాన్ని దేవుడు తొలగించునుగాక, ప్రతి విధమైన కల్మషం అంతటిని పోగొట్టి పసి పిల్లవాని దేహం వల్ల మీ దేహాన్ని దేవుడు మార్చునుగాక. ఆ నయమాన జీవితంలో కార్యం జరిగిందే ఈరోజు మన జీవితంలో జరగదా? దేవుడు పక్షపాతి కాడు కదా. ఆనాడు ఎలీషా ఆరాధించిన దేవుడే, ఆనాడు ఏలియా ప్రార్థన చేసిన దేవుడే, ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు. మన దేవుడు మన జీవితాల్లో కార్యాన్ని చేయనుగాక. ఆయన అంటున్నాడు, నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తాను, నేనే నీ గాయములను మాన్పుతాను. ఈ వాగ్దానం మీరు మర్చిపోవద్దు. ప్రతిరోజు ఇర్మియా గ్రంథం, ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం మీద మీ చెయ్యి పెట్టుకొని వాగ్దాన పూర్వకంగా ఆయనతో ప్రార్థన చేసుకోండి. దేవుడే మీ పట్ల కార్యాలు జరిగించునుగాక. ఎంతమంది జీవితాల్లో కార్యాన్ని చేయలేదండి? ఒక తల్లి ప్రతిరోజనంట ఒక దైవజనుడు తన ఇంటికి వచ్చి వెళుతూ ఉంటే ఆ దైవజనుడికి అంట తల్లి అనుకుంది, ప్రతిరోజు దైవజనుడు మన ఇంటికి వచ్చి వెళ్తున్నాడు కదా, ఒక గదిని కట్టాలి, ఒక బల్లను సిద్ధపరచాలి, ఒక మంచాన్ని సిద్ధపరచాలి అని అనుకొని ఆ వచ్చి వెళ్తున్నటువంటి దైవజనుడి కోసం, ఎలీషా దైవజనుడే, ఆ ఒక మంచాన్ని, ఒక బల్లను, ఒక గదిని సిద్ధపరిచి ఆ గదిలో దైవజనుడు వచ్చినప్పుడు ఆ దైవజనుడు తప్ప ఎవరు వెళ్ళి ఉండేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితిలోనంట ఆ ఇంటికి వచ్చి వెళ్తుంటే తన భర్త చెప్పింది, అయ్యా మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు ఎలాంటి వాడంట. చూడండి ఒకసారి రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం కూడా చూడండి, 5వ అధ్యాయంలోనూ. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడు. ఆమెన్ చెప్పండి. మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవారు ఎవరంట? భక్తిగల దైవజనుడు. మీ ఇంటికి భక్తిగల దైవజనుడే వచ్చునుగాక. భక్తిగల దైవజనుడు వస్తే ఏమవుద్దో తెలుసా? ఆ భక్తిగల దైవజనుడు వచ్చుచూ పోవచ్చు ఉన్నాడు, ఆ ఇంటికి క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ భక్తిగల దైవజనుడు వచ్చుచూ పోవచ్చు, వాళ్ళు ఏదో పెట్టింది తిని వాళ్ళు ఇచ్చింది తీసుకుని వెళ్ళిపోయేవాడు కాడు. అలాంటి వాళ్ళు అసలు దైవజనులే కాదు. ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకో చెప్పనా, కానుకల కోసమో తిండి కోసమో వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళ కోసం భారం కలిగి ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి ఆమెనని. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నామా, ఏదో వస్తుంది ఏదో పెడతారని ఎప్పుడు మీరు అనుకోవద్దు. ఎందుకో చెప్పనా, ఎందుకో ఈ రోజున అనుకోని రీతిగా ఆ మాటను దేవుడు బయలుపరుస్తున్నాడు. కానుకల కోసమో తిండి కోసమో భక్తి కాదు, సేవ కాదు. దేవుడు చూపించిన ప్రాంతం, దేవుడు నడిపించిన కుటుంబంలోకి వెళ్ళి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేసి వచ్చేయడమే. వాళ్ళు ప్రేమగా ఇచ్చారా, అది తీసుకుని వెళ్ళడమే. అంతేగాని ఒకవేళ మీరు కూడా చెప్తున్నా, ఒకవేళ వచ్చారు కనుక
ఏదో ఇవ్వాలి కనుక అని అసలు ఎప్పుడు అనుకోవద్దు. మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, ప్రార్థన చేయించుకోండి. ఏదో ప్రార్థన చేయించుకున్నాం ఇవ్వాలి అనేటువంటి మనసు ఎవరిలో కూడా ఉండొద్దు. ఎందుకంటే ఇది డబ్బుల కోసం చేసే పరిచర్య కాదు, ఏదో కడుపు తిండి కోసం చేసే పరిచర్య కాదు. దేవుడు భారం కలిగి ఆత్మ నడిపింపుతో ఇక్కడికి రావాలన్నా మేము మొదటి నుంచి వద్దు వద్దని అనుకున్నాం. ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసాం. ప్రార్థన చేయగా దేవుడు నడిపించిన తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు అంబర్పేట అనే చోట ప్రార్థనకు వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళు మాకు ఇక్కడ ప్రార్థన పెట్టండి, మాకు ఇక్కడ ప్రార్థన పెట్టండి అంటూ ఉంటుంటే 2 సంవత్సరాల పాటు మేము వెళ్ళాల. మా ఆలోచన ప్రకారంగా ప్రార్థన చేస్తుండగా దేవుడు చూపించిన తర్వాత వెళ్ళాం. ఇప్పుడు మేమున్న భీమడోలు కూడా దేవుడు దర్శనం ద్వారా చూపించిన తర్వాత అక్కడికి వెళ్ళాం. ఎందుకంటే మన ఇంటికి పోవచ్చున్న దైవజనుడు ఎలాంటి వాడు, మన ఇంటికి వచ్చుచున్న దైవజనుడు ఎలాంటి వాడు. మనం ఏదైనా లాభం కోసం వచ్చి వెళ్తున్నవాడా, మనం ఏదైనా పెడితే తీసుకోవడానికి ఆశపడి వచ్చినవాడా? అలాంటి వారు ఉండొచ్చు, కానీ వాళ్ళ గురించి నేను అనట్లా. ఎలాంటి వారు ఉన్నప్పటికీ కూడా మన ఇంటికి పోవచ్చున్న దైవజనుడు ఎలాంటి వాడే ఉండాలో తెలుసా? భక్తి కలిగిన దైవజనుడై ఉండాలి. ఆమెను చెప్పండి. అలాంటి భక్తి కలిగిన దైవజనుడై ఉంటే ఏం కార్యం జరిగిందో తెలుసా? ఆ ఇంట్లోనంట బిడ్డ చనిపోయాడు. బిడ్డ చనిపోతే ఆ దైవజనుడు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తూ ఉండేవాడు. తను ఉండే ప్రాంతంలో ఉన్నాడు. అయితే బిడ్డ చనిపోతే ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఆ బిడ్డను, చనిపోయిన బిడ్డను దైవజనుడు ఉండే గదిలోకి తీసుకుని వెళ్ళి ఆ మంచం మీద పడుకోబెట్టి దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్లే ముందు తన భర్తతో చెప్పింది, అయ్యా నేను దైవజనుడి దగ్గరికి వెళ్తున్నా, దైవజనుడి దగ్గరికి వెళ్ళి రావాలి, నేను ఒక సమాచారం చెప్పాలి అంటే భర్త ఏమో తెలుసా? ఎందుకమ్మా వెళ్తున్నావు? ఈరోజేమి అమావాస్య కాదే, ఈరోజేమి ఆదివారం కాదే, ఈరోజేమి ఇక్కడేమి ఉపవాస ప్రార్థన లేదే, ఎందుకని వెళ్తున్నావు అని అంటే ఆమె ఒక్క మాట ఉంది, నేను వెళ్ళుట మంచిది. ఆమెను చెప్పండి. ప్రతిరోజు కూడా మనము దైవజనుడి దగ్గరికి వెళ్ళుట మంచిది అని ఇక్కడ రాయబడింది కదా. అంటే ఇక్కడ దైవజనుడు మనిషి కాదు, మనం ఆరాధించవలసింది మనిషిని కాదు. ప్రతిరోజు కూడా మనము దేవుని సందులో కనబడుట మంచిది. ఆమెను చెప్పండి. ప్రతిరోజు కుటుంబంగా దేవుని సందులో కనబడుతున్నామా? వ్యక్తిగతంగా దేవుని సందులో కనబడుతున్నామా? ఆయన పాదాలు పట్టుకునే వారిగా కనబడుతున్నామా? ఆమె వెంటనే వెళ్ళిందంట. అంత దూరాన్ని ఉండగానే అక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన వచ్చి చెప్పాడు, అయ్యా ఆమె వస్తుంది, భక్తి కలిగిన దైవజనాన్ని అక్కడ ఉంది కదా మీ శిష్యురాలు, భక్తి కలిగిన కుటుంబం ఉంది కదా, ఆమె వస్తుంది అయ్యా అని అంటా ఉండగానే వెంటనే ఆయన అన్నాడంట, ఎందుకు వస్తుందో కనుక్కురా అని అనగానే వెళ్ళాడు. కానీ ఆమెకి అక్కడేం చెప్పలా. వెంటనే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన అడుగుతున్నాడు, అమ్మా వచ్చిన పని ఏంటి, అంతా బాగానే ఉన్నారా, ఏమైనా ఇబ్బంది ఉందంటే అక్కడ ఒక మాట అంటది. ఆమె ఏముందో చూడండి అక్కడ. అందుకు ఆమె ఏమన్నా తెలుసా? అయ్యా మాకు ఏ బాధ లేదు, అంత బాగానే ఉన్నాం. ఈ రోజు నా మాట మనం చెప్పగలగాలండి. మన నోట ఎన్ని శ్రమలన్నా ఉండనివ్వండి మన ఇంట్లో, మన ఒంట్లో, కానీ మనం ఏమన్నా తెలుసా? శ్రమల పాలైపోతున్నాం, అప్పుల పాలైపోతున్నాం, బాధల పాలైపోతున్నాం, రోగాల పాలైపోతున్నాం. ఇది అసలు ఈ మాట మన నోట రాకూడదు. మన నోట ఎప్పుడు కూడా దేవుని కృప చేత శుభ్రంగానే ఉన్నాం. ఆమెను చెప్పండి. దేవుని కృప ద్వారా మేము దీవించబడ్డాం. ఆమెను చెప్పండి. దేవుని కృప ద్వారా మేము ఆశీర్వదించబడ్డాం. ఆమెను చెప్పండి. ప్రతిరోజు మన నోట ఉండాల్సింది తెలుసా? నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా దేవుడు నన్ను దీవించాడు, నా దేవుడు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అనేటువంటి శుభవచనమే మన నోట ఉండును గాక. కానీ ఆయనకు ఒక మనసులో ఆలోచన వచ్చింది. దైవజనుడి వెంటనే ఆలోచించాడు, అసలు ఎందుకు వచ్చింది, ఏదైనా కలవరమా? ఆమె మాటలోనే అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని అసలు ఏమైంది చెప్పమ్మంటే అప్పుడు జరిగింది చెప్పింది. చెప్పగానే ఆయన దగ్గర ఉన్న దండాన్ని ఇచ్చి తన దగ్గర ఉన్న పనివాడిని పంపించాడు. ఇదిగో నీవు ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళు, ఎవరైనా నీకు ఎదురొచ్చి వందనం చెప్పారనుకో వందనం చెప్పొద్దు, ఎవరైనా నీకు నమస్కారం చెప్పారు ప్రతి నమస్కారం ఏం చెప్పవసరం, ఎవరితో మాట్లాడొద్దు, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపో, ఈ దండం బిడ్డ మీద పెట్టు, ఆ బిడ్డ బ్రతుకుతాడని చెప్పాడు. కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కానీ అక్కడ ఏ కార్యం జరగల. కానీ దైవజనుడు ఎప్పుడైతే వెళ్ళాడో ఆ గది మీద, ఆ గదిలోకి వెళ్ళి ఆ చనిపోయిన బిడ్డ మీద అంట పడుకొని తన బిడ్డ కోసం ప్రార్థన చేస్తుండగా ఆ బిడ్డ బ్రతికాడు, లేచి తుమ్మాడంట 7 సార్లు. ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న మన జీవితంలో ఇంతవరకు మనలో ఏ బాధలు, ఏ బలహీనతలు, ఏ అనారోగ్యాలు, ఏ కలవరాలు వెంటాడుతున్నా ఆ శత్రువు చూస్తా అనుకుంటాడు, ఇక వీళ్ళకి మంచి రోజులు రావులే, ఇక వీళ్ళు బాగుపడరులే అని అనుకుని ఉంటున్నాడు. కానీ అంటున్నాడు, నేను నీకు ఆరోగ్యం దయచేస్తా. ఆమెను చెప్పండి. శత్రువు ఎన్నన్నా అనుకోనివ్వండి, నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తా. శత్రువు ఎంత అనుకొని నేను నీ గాయాలను మానిపిస్తా. అక్కడ నయమాని జీవితంలో కార్యాన్ని చేశాడు. ఇక్కడ షూనేమీరాలు బిడ్డ విషయంలో బిడ్డ బ్రతికేటట్లుగా చేశాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్ని కార్యాలు జరిగాయి. ఒకసారి నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం చూడండి.
నిర్గమకాండం 15వ అధ్యాయం 26 వచనం. చేసి నడిచిన ఎడల, వినండి ఈ మాట జాగ్రత్తగా వినండి, అందరు తీస్తే చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 26 వచనం రాయబడిన మాట ప్రారంభం నుంచి చదివితే, నా ఆజ్ఞలను వినాలి, నా కట్టలను అనుసరించాలి, నా న్యాయమంతా చొప్పున జరిగించాలి, అప్పుడు మీరు చేస్తే ఐగుప్తీయులకు కలుగు చేసిన ఏ రోగము మీ మీదకి కానీ, మీ కుటుంబం మీదకి కానీ, మీ బిడ్డల మీదకి కానీ రానివ్వను. ఆమె చెప్పండి. ఏది కూడా అండి, ఐగుప్తీయులు కలుగు చేసింది ఏది రానివ్వడు. ఏం చేశాడు ఐగుప్తీయులకి? 10 తెగుళ్ళు ఒకదానెంబడి ఒకటి, ఒకదానెంబడి ఒకటి, ఒకదానెంబడి ఒకటి వచ్చి ఐగుప్తు దేశం అంతటిని నాశనం చేసింది. ఆఖరికి తొలుచూలు పిల్లలతో సహా చనిపోయేట్లుగా జరిగింది. కానీ అంటున్నాడు దేవుడు, ఐగుప్తులు కలుగు చేసిన ఏ రోగము మీ మీదకి రానివ్వను. తర్వాత ఒక మాట అంటున్నాడు చూడండి, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. గట్టిగా ఆమె చెప్పండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఆయన చెప్పిన వాగ్దానం ప్రతీది కూడా మన చెవుల్లో మారుమోగాలి, మన హృదయం పలక మీద భద్రపరుచుకోవాలి. ప్రతిరోజు కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని ఉన్నాయి. ఆయన అంటున్నాడు, నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తా, నేను నీ గాయాలను మానుస్తా, నేనే నిన్ను స్వస్థపరుస్తా. ఇన్ని వాగ్దానాలు మనం వింటున్నాం కదా. ఇంతకీ ఆయన ఏమేమి గాయాలు మానుస్తాడో ఒక్కసారి 3 విషయాలు మీకు క్లుప్తంగా చూపించేసి నేను ముగిస్తా. చూడండి ఒకసారి. అదే కీర్తన గ్రంథం 147వ కీర్తన 3వ చరణంలో రాయబడిన మాట ఒకసారి చూడండి. 147వ కీర్తన 147. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు ఆయనే. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ 147 కీర్తనలు రాయబడి మాట ఏంటి తెలుసా? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేవాడు, వారి గాయములను కట్టువాడు ఆయన. అంటే దీనికి అర్థం ఏంటంటే, మొట్టమొదటి మాట ఆయన మనతో మాట్లాడుతున్నది కదా మూలవాక్యం నుంచి, ఏ శత్రువు ఎన్ని విధాలుగా అనుకున్నా, ఏ శత్రువు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, నేను నీకు ఆరోగ్యం దయచేస్తాను, నేను నీకు గాయాలన్నిటిని మాన్పిస్తాను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని అన్నాడు కదా. ఏం జరుగుతుంది అని మనం గమనిస్తే ఇక్కడ రాయబడిన మాట, మనస్సునకు తగులు గాయాలను ఆయన బాగు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. గుండెని ఏమంటారండి? హృదయం అంటారు కదా. హృదయం, గుండె అని కొన్ని రీతిలుగా ఒక సింబల్ కూడా చూపించి చెప్తారు. అయితే మనసుకు తగిలే గాయాలు కొన్ని ఉంటాయి, శరీరానికి తగిలిన గాయాలు కొన్ని ఉంటాయి, కానీ మనస్సుకు తగిలే గాయాలు కొన్ని ఉంటాయి. అందుకే ఆయన చెప్తున్నాడు, గుండె చెదిరిన వారిని నేను బాగు చేస్తాను. ఆయన అంటాడు ఇంకొక మాట కీర్తనలు 107:20లో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. హల్లెలూయా. వాక్కు పంపితే చాలండి, స్వస్థపరచబడతారు. మాట వెల్లడైతే చాలండి, వెలుగుకరంగా మార్చబడుతుంది. ఆయన మాటను పంపి, వాక్కుని పంపి బిడ్డలను, కుటుంబాన్ని బాగు చేయునుగాక. గుండె చెదిరివారిని ఆయన బాగు చేస్తాడు అంటే మన మనస్సును ఆయన బాగు చేస్తాడు, మనస్సుకు తగిలిన గాయాలను బాగు చేస్తాడు. ఎన్నోసార్లు పైకి చెప్పుకోలేము, మనసులో గాయాలతో నలిగిపోతుంటాం. ఎన్నోసార్లు మన ఇంట్లో బిడ్డలకు కూడా పంచుకోలేని పరిస్థితిలో మనసులో ఉన్న గాయాల చేత నలిగిపోతుంటాం. చెప్తే బిడ్డలు ఎలా అర్థం చేసుకుంటారు, చెప్తే బిడ్డలు ఎలా బాధపడతారు, నేనే తట్టుకోలేక ఇంత బాధలో నలిగిపోతున్నానే, ఇంక నా బిడ్డలు ఎలా తట్టుకోగలుగుతారు అని ఎన్నోసార్లు గుండెలోనే బాధను దిగమింగుకొని తలడిల్లిన రోజులు లేవా? నిద్రలేని రాత్రులు లేవా? ఆహారం ఎదురుగా వండింది పెట్టిందున్నా తినలేని పరిస్థితులు, ఆ బాధల చేత నలిగిపోయిన పరిస్థితులు లేవా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు ఆరోగ్యాన్ని దయచేస్తా, నేను నీ గాయాలను మానుపుతా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే నీ గాయములను నేను కట్టబోతున్నాను, గుండె చెదిరిన వారిని నేను బాగు చేయబోతున్నాను. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం మన గాయాల్ని మాన్పించే దేవుని సందులో వేడుకొందుము గాక. ఒక శతాధిపతి ఉన్నాడంట, యాయీర్ అనేటువంటి ఒక వ్యక్తి తన బిడ్డ అస్వస్థత చేత ఇక చనిపోతుంది అనే పరిస్థితిలో ఉన్నటువంటి ఆ బిడ్డ కొరకు యేసయ్య దగ్గరికి వచ్చాడంట. అయ్యా అయ్యా అయ్యా, ఇదిగో నా బిడ్డ చావ సిద్ధమై ఉన్నది, ఒక్కసారి నా ఇంటికి రావా అని అంటే, యేసుక్రీస్తు ప్రభు సరే పద వెళదాం, బిడ్డను బాగు చేద్దాం అని వెళ్తా ఉండగా ఇంతలో ప్రజలందరూ గుంపు కూడిపోయారండి.
ప్రజలందరూ గుంపు కూడిపోతే ఆ బిడ్డని స్వస్థపరచడానికి వెళ్తూ ఉన్నటువంటి ఆ మార్గంలోనే ప్రజలందరూ గుంపు కూడిపోయారు. ఆ గుంపులో అందరూ అయ్యా మమ్మల్ని బాగు చేయవా, మమ్మల్ని బాగు చేయవా అంటా ఉంటుంటే ఆ గుంపులో ఒక వ్యక్తి వచ్చిందండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం చేత బాధపడుతున్న వ్యక్తి. కుటుంబం నుంచి వెలివేశారు. అలాంటి బలహీనత ఉంటే ఇంట్లో ఉండనివ్వరు. అలాంటి బలహీనత ఉంటే ఎవరు చేర్చుకోరు. ఇప్పుడుకు కూడా ఉంది కదా. దేవుని నమ్ముకున్న వాళ్ళని గురించి మీకు తెలుసో తెలీదో, ఒకవేళ డేట్ అనేది వస్తే ఆ 3 రోజుల పాటు బయటే ఉంచుతారు. వారికి తినే ఆ పళ్ళు వేరేగానే ఉంటుంది. ఇక వాళ్ళు ఇంట్లోకి రావడానికి లేదు. ఆ బయటే వసారాలోనే ఉండి అక్కడే ఉండాలి. తర్వాత అయిన తర్వాత అప్పుడు లోపలికి రావాలి. కానీ అలాంటి స్థితిలో అనేక వైద్యుల చేత తిప్పలబడిందంట ఆ సహోదరి. ఆ తల్లి అలాంటి వ్యాధి చేత బాధపడిపోతూ ఎందరో వైద్యుల చేత తిప్పలబడి తన వ్యయమంతా డబ్బులన్నీ అవజేసుకొని ఇక భర్త అన్నాడు, ఇక నువ్వు ఇక్కడ ఉండడం వీల్లేదు, ఊళ్ళో వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు, ఊరి వెలుపలికి వెళ్ళిపో. పిల్లలు కూడా ఊరి వెలుపలికి వెళ్ళిపోయేటట్లుగా ఒకవేళ దూరం అయిపోయారు. తండ్రి తీసుకుని వెళ్ళి భార్యను అక్కడ వదిలేస్తే ఇక పిల్లలు ఎలా తీసుకురాగలుగుతారు? అలా ఊరి బయట వదిలేశాడు. ఇక తను ఇక ఏ దారి లేక ఆ ఊరి వెలుపలే తన జీవితం కొనసాగించుకుంటూ ఉంటే ఆ వెళ్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి మార్గంలో జనులందరూ గుంపు కూడితే ఆ గుంపు దగ్గరికి వెళదామా వద్దా, వెళితే నువ్వు ఎందుకు ఎక్కడికి వచ్చావు అని రాళ్ళతో పెట్టి కొట్టి చంపేస్తారు. వెళ్ళకపోతే నాకు ఎలా బాగుపడుతుంది, ఎలా బాగుపడతాను అని అనుకొని తనని ముఖాన్ని కప్పుకొని ఎవ్వరికి కనబడుకోకుండా వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారు అంత దూరాన్ని ఉంటే మెల్లగా వెళ్ళి ఆయన వస్త్రం చెంగును అలా ముట్టుకోగానే ఆయన వస్త్రములో ఉన్న ప్రభావం ఆమెలోకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారంట, ఎవరో నన్ను ముట్టారు అని అంటే శిష్యులు అంటారంట, అయ్యా బోధకుడా ఎవరో ముడతావేంటి అయ్యా, ఇన్ని వేల మంది నీ మీద పడుతుంటే ఎవరో ముట్టారంటావేంటి అని అనగానే, అందరు మీద పడేది వేరు, అందరూ నన్ను ముట్టుకునేది వేరు, కానీ విశ్వాసంతో నన్ను ఎవరో ముట్టుకున్నారు, విశ్వాసంతో నన్ను ఎవరో తాకారు, నాలో ఉన్న ప్రభావం బయలుదేరి వెళ్ళింది, నాలో ఉన్న ప్రభావం ఆమెను తాకింది. ఎవరు అంటుంటే ఇక భయపడిపోయంట ఆయన ఎదురుగా వచ్చి వణుకుతూ ముఖాన్ని కప్పుకొని అయ్యా నేనేనయ్యా అని అందంట. వెంటనే ఆయన అన్నాడంట, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, ఇక మీదట నువ్వు సమాధానం కలిగినవి ఇంటికి వెళ్ళు. ఆ మాట చెప్పగానే ఆమెకి సంతోషం. 12 సంవత్సరాల నుంచి దుఃఖం, 12 సంవత్సరాల నుంచి వ్యాధి, 12 సంవత్సరాల నుంచి బలహీనత, 12 సంవత్సరాల నుంచి ఎన్నో మందులు మింగి వైద్యుల చేత తిప్పలబడి రోగం బాగవక ఊరి వెలపట ఉన్న స్థితిలో నుంచి మరలా తన కుటుంబంలోనికి వెళ్ళేటట్లుగా దేవుడి కార్యాన్ని చేశాడు. ఇక ఇలా జరిగిందా? అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళుతూ ఉండగానే ఆ ఇంటి నుంచి వచ్చారంట, అయ్యా బోధకుడికి ఇబ్బంది పెట్టవద్దు, బోధకుడిని శ్రమ పెట్టవద్దు, పిల్ల చనిపోయింది ఇక బోధకుడిని ఇబ్బంది పెట్టవద్దు అయ్యా అని చెప్పగానే, అయినా కానీ యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, పద ఇంటికి వెళదాం పద అని అంటే అప్పటికే ఏడుచేవాళ్ళు ఏడుస్తున్నారు, అప్పటికే అక్కడ రోధించేవాళ్ళు రోధిస్తున్నారు, డప్పులు కొట్టేవాళ్ళు డప్పులు కొడుతున్నారు. ఇవన్నీ చేస్తున్నటువంటి గొల్లు చేసే వాళ్ళందరినీ వెళ్ళమనండి, వాళ్ళందరినీ పక్కకు వెళ్ళమనండి. ప్రార్థించే వాళ్ళు ఉండాలి, గొల్లు చేసేవాళ్ళు అవసరంలా. దేవుని సన్నిధిలో రోధించే వాళ్ళు ఉండాలి. ప్రతి దినము కూడా బలిపీఠం కట్టేవాళ్ళుగా మన కుటుంబాలు మార్చబడును గాక. వెంటనే ఆయన ఇంట్లోకి వెళ్ళాడంట. వెళ్ళగానే తలీతాకుమి అని, చిన్నదానా లెమ్మం అని అనగానే ఆ చిన్నది లేచి కూర్చుంది. ఆమెకి ఆహారం పెట్టండి అన్నాడు. ఈ రోజున ఆ చిన్నదాన్ని ముట్టి బాగు చేశాడే, వస్త్రపు చెంగును పంపి రక్తస్రావం కలిగిన వ్యక్తి బాగుపడిందే. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నెన్ని ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన అద్భుతాలు ఎన్నని చెప్పగలం. పెంకుటిల్లులో నుంచి మంచం దింపితే పక్షవాయు కలిగిన వ్యక్తి బాగుపడలేదా? రోడ్డు పక్కన ఉన్నటువంటి వ్యక్తులు నన్ను స్వస్థపరిచయ్యా, నాకు కళ్ళు ఇవ్వయ్యా అని అడిగితే ఆయన కళ్ళును అనుగ్రహించలేదా? ఎంతమంది ఎన్ని వ్యాధులతో వస్తే ఇక చనిపోయాడు, పాడిని కూడా సిద్ధం చేసుకుని మోసుకుంటూ వెళ్తా ఉంటుంటే పాడిని ముడితే కార్యం జరగలేదా? జీవంగా మార్చబడలేదా? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమేన్ చెప్పండి. ఈ రోజున దేవుడు నా పట్ల కార్యాన్ని చేస్తాడనే విశ్వాసం నీలో ఉండాలి. దేవుడు నన్ను ముడతాడు, నన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసం నీలో కలిగితే మనస్సులో ఉన్నటువంటి గాయాలను కూడా దేవుడు మానపబోతున్నాడు. మన హృదయాల్లో ఉన్న గాయాలను కూడా దేవుడు మానపబోతున్నాడు. మనస్సుకు తగిలిన గాయాలను దేవుడు మానపబోతున్నాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు. ఇంకో మాట కూడా చూడండి త్వరగా, ఇంకో మాట కూడా యోబు గ్రంథం 5వ అధ్యాయం 21 వచనం త్వరగా చూడండి, ముగించేస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21 వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను
చాటు చేస్తాడు. అంటే మనస్సుకు తగిలే గాయాలను బాగు చేస్తాడు. ఇంకోటి ఏంటంటే మాటల వల్ల కలిగే గాయాలు ఉంటాయి, అవి కూడా దేవుడు బాగు చేస్తాడు. ఆమెను చెప్పండి. మాటల వల్ల వాళ్ళు ఈ మాట అన్నారండి, వాళ్ళు ఈ మాట అన్నారండి, ఎప్పుడో అన్నారండి అని చెప్పి గుండెలో ఆ మాట గూడు కట్టుకుపోయిందే. ఆ మాటల వల్ల కలిగిన గాయం అలాగే ఉంది. మాట అన్నవాడు మర్చిపోయాడు, విన్నవాళ్ళం ఆ గుండెలో ఆ మాట గాయం అయిపోయి అలాగే ఉంది. అది వాళ్ళు కూడా కావాలని ఉంటారు, ఏదో కోపతాపాలని ఉంటారు. కానీ ఆ మాటల వలన కూడా గుండెలో గాయమైంది కదా, ఆ మాట వలన కూడా గాయం ఏర్పడింది కదా, ఆ మాటల వలన కలిగిన గాయాన్ని కూడా దేవుడు మానపబోతున్నాడు. మూడో మాట కూడా చదివింది, ముగించేస్తాం. మూడో మాట కూడా చూడండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 33 వచనం చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 33 వచనంలో రాయబడిన మాట. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందారు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే పౌలు, శీల వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి బోధిస్తూ ఉండగా, ప్రకటిస్తూ ఉండగా, ఆయన నామాన్ని గురించి ఆయనను ఘనపరుస్తూ ఉండగా వీళ్ళు నేరం చేశారు. వీళ్ళని పట్టుకొని కొడదాం, హింసిద్దాం, వీళ్ళని తరిమి కొడదాం అనుకుని ప్రయత్నాలు చేసి బంధించారు. బంధించి రాళ్లతో కొట్టారు. ముందు ఈడ్చుకొని వెళ్ళిపోయారు. ఒక చోటకు తీసుకుని వెళ్ళి బొండలో వేసి వాళ్ళిద్దరిని బిగించేస్తే ఆ పరిస్థితిలో కూడా వాళ్ళు గాయాల మధ్యలో దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు ఆరాధన చేస్తాం? అన్ని అనుకూలంగా ఉంటే ఆరాధన చేస్తాం. ఎప్పుడు ప్రార్థన చేస్తాం? అన్ని అనుకూలంగా ఉంటే ప్రార్థన చేస్తాం. ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ఆరోగ్యం బాగుండి, పట్టిందల్లా బంగారంగా మార్చబడి, చేతి నిండా పనుండి, ఇంటి నిండా సంపద ఉండి, అన్ని వసతులు అనుకూలంగా ఉంటే ఆరాధన, ప్రార్థన అన్నీ ఇంపుగా చేస్తాం. కానీ వీళ్ళు ఎప్పుడు ఆరాధన చేస్తున్నారో తెలుసా? రాళ్లతో దేహం అంతా గాయాల పాలైపోయింది. ఒక్కొక్కరు రాళ్ళు తీసుకుని కొట్టారు. సువార్తను ప్రకటించినందుకు రాళ్ళు తీసుకుని కొట్టినా, గాయాల పాలు అయిపోయినా వాళ్ళ ఆనందం ఏంటో తెలుసా? సువార్త చెప్పేటప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా మాకు మహదానందమే అనుకొని వాళ్ళు నింపబడితే, వాళ్ళని తీసుకుని వెళ్ళి బొండలో వేసి బిగిస్తే కాళ్ళు కదపడానికి ఉండదు, తల కదపడానికి ఉండదు, చేతులు కదపడానికి ఉండదు, ఏది కదపడానికి పరిస్థితి లేకపోయినా, ఒకవేళ వాళ్ళున్న చీకటి గదిలో వాళ్ళు నుంచోడానికి వీలుండేది కాదు, అలానే కూర్చోడానికి వీలుండేది కాదు. ఒంగుని ఇరుక్కుపోయిన ఆ పరిస్థితుల్లో వాళ్ళంట దేవుని సందులో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు దేవుని సందులో పాటలు పాడడం మొదలుపెట్టారు. వాళ్ళు దేవుని సందులో ఆరాధన చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు చేసిన ఆరాధనకు, వాళ్ళు చేసినటువంటి ఆ పాటలకు, వాళ్ళు పాడినటువంటి ఆ స్తుతి యాగానికి చెరసాల సంఖ్యలు పునాదులు కదిలాయి. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనం చేసేటువంటి ఆరాధన, మనం చేసేటువంటి ప్రార్థన, మనం చేసేటువంటి పరిచర్య ద్వారా సమస్య అనే సంఖ్యలు తెంచబడును గాక, బలహీనతలనే సంఖ్యలు తెంచబడును గాక, బలహీనతలైన సంఖ్యలు అన్నిటిని దేవుడు తునాతునకలు చేయునుగాక. వాళ్ళు చేసిన ఆరాధన ద్వారానంట వాళ్ళకు విడుదల కలగడం కాదండి, అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరికీ విడుదల కలిగింది. అందరు ఖైదీలు పారిపోలా. చెరసాల నాయకుడు అంట వెంటనే పరుగున వచ్చి, ఏం జరిగింది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూకంపం? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ప్రళయం లాంటి పరిస్థితులు? ఎక్కడి నుంచి వచ్చిన కంగారు పడుతూ సైనికులు పారిపోయారు. నేను పైవారితో నేను ఏమి సంజాయిషి చెప్పుకోవాలి అని అనుకుని ఒక కత్తిని తీసుకుని తన పీకను చంపుకోబోతుండగా అప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నాడు ఆ నాయకుడితో, మీరేం కంగారు పడక్కర్లేదు, ఖైదీలు ఇక్కడే ఉన్నారు, మేమందరం ఇక్కడే ఉన్నాం, నిన్ను నీవు చంపుకోనక్కర్లేదు అనగానే ఆయన ఆశ్చర్యపోయాడంట. ఇదేంటి, పారిపోయే అవకాశం వచ్చినా పారిపోకుండా ఇక్కడే ఉన్నారా? ఎందుకని ఇలా జరిగిందని అంటే, మేము ఆరాధిస్తున్న దేవుడు, మేము ప్రకటిస్తున్న దేవుడు సజీవుడు. ఆమేన్ చెప్పండి. సజీవుడు మాతో ఉన్నాడు. ఆయన పిరికివాడు కాడు, ఆయన భయం కలిగించే వ్యక్తి కాదు, ఆయన మా పక్షాన జయాన్ని ఇచ్చే దేవుడు. ఆమేన్ చెప్పండి. ఆయన మాతో ఉన్నాడని చెప్పగానే ఆయన అన్నాడంట, ఎంత గొప్ప దేవుడు ఇంకెక్కడన్నా ఉంటాడా? నాకు కూడా ఆ గొప్ప దేవుడు కావాలి. నేనేం చేయాలి? అయ్యలారా, ఆ గొప్ప దేవుడు నాకు కావాలంటే నేనేం చేయాలంటే ఒక్క మాట చెప్పాడంట, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందాలి. ఆమేన్ చెప్పండి. అక్కడ ఉంది 16వ అధ్యాయంలో, నీకు ఆ దేవుడు నీకు కూడా ఈ విధంగా కార్యాన్ని చేయాలంటే నీవును నీ ఇంటి వారు రక్షణ పొందాలి అనగానే
వెంటనే ఆ మధ్యరాత్రి వేళ తన కుటుంబాన్ని తీసుకొచ్చాడు. వాళ్ళందరూ కూడా ముందు ఏం చేశారు తెలుసా? గాయాలు కడగడం మొదలుపెట్టారు. పౌలు శీలకి ఒళ్ళంతా గాయాలైపోయినాయి. ఆ గాయాల్ని కడిగి ఆ తర్వాత వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు సేద తీరిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ కూడా రక్షణ పొందారు. ఈ రోజున మనకు రక్షణ ఉందా? పొందుకున్న రక్షణ కడవరకు కాపాడుకోగలుగుతున్నామా? ఆత్మీయ జీవితంలో ఎదగగలుగుతున్నామా? ఆధ్యాత్మికంగా జీవించగలుగుతున్నామా? ఒక్క క్షణం మనల్ని మనం పరిశీలన చేసుకుని ఆయన వైపు తిరగగలిగితే ఆయన అంటున్నాడు, ఆయన గాయాలు కడుగుతాడు, రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు. ఆమెను చెప్పండి. ఒకవేళ మన పాపం అంట రక్తము వలె ఎర్రనిదైనను దాన్ని హిమము వలె తెల్లగా ఆయన మార్చబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మొదటిది మనం వింటున్నాం కదా మూలవాక్యం, ఆయన మనకి ఆరోగ్యాన్ని దయచేస్తాడు, గాయాల్ని మాన్పిస్తాడు. ఇదే యెహోవా వాక్కు. గాయాలు మాన్పించే దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఆయన అంటున్నాడు నయమాను ఏ విధంగా బాగుపడ్డాడో, ఆయన చెప్తున్నాడు ఏ విధంగా మన పితరుల జీవితాల్లో దేవుడి కార్యాలు జరిగాయో, షూనేమీరాలి బిడ్డ ఏ విధంగా బ్రతికాడో ఇంకా మనం గమనించుకుంటూ వెళ్తే ఆ లాజరు సమాధి విషయంలో కానీ, లాజరు సమాధి నుంచి బయటికి వచ్చే విషయంలో కానీ ఎంతగా దేవుడి కార్యాన్ని చేశాడో, పాడని ముడితే ఎంతగా కార్యం జరిగిందో, 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న రక్తస్రావం కలిగిన వ్యక్తి ఏ విధంగా స్వస్థపరచబడిందో, ఇవన్నీ మనం వింటూనే వస్తున్నాం కదా. ఆ దేవుడే మనం ఆరాధించే దేవుడు. ఆయనే మన పట్ల కార్యాలు జరిగించునుగాక, మన పట్ల కార్యాలు జరిగించునుగాక. మొదటిది మనం ఏమన్నామంటే మన మనస్సుకు తగిలిన గాయాలను బాగు చేస్తాడు, మాటల వలన కలుగు గాయాలను బాగు చేస్తాడు. మూడోది మనుష్యుల వలన కలిగిన గాయాలను కూడా బాగు చేస్తాడు. ఈ బాగు చేసే దేవుడు మనతో ఉంటే ఏం జరుగుతుంది? ఒక్కసారి ఒక చిన్న మాట మీకు చూపిస్తాను చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథం త్వరగా చూడండి, 2 వచనాలు మీకు చూపించి ముగించేస్తా. ఇర్మియా ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం త్వరగా చూడండి. 8:22. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగట్లా? గిలాదులో గుగ్గిలం లేదా, అక్కడ వైద్యుడు లేడా? వైద్యుడు అంటే పరమ వైద్యుడు మన యేసయ్య. గిలాదు అంటే దేవుని సన్నిధిలో మనం బ్రతికే వారిగా మనం మార్చబడాలి. ప్రతిరోజు కూడా మనము గిలాదులో ఉన్న గుగ్గిలం వలె, వైద్యుల వలె ఆయన సన్నిధిలో మనం ఆశ్రయించగలిగితే ఆయన బాహు చాపి మనలను స్వస్థపరుచునుగాక. ఆయనే బాహు చాపి స్వస్థత కలుగు చేయునుగాక. ఇంకొక మాట చూడండి త్వరగా. ఏమి మాట అంటే ఎక్కడ ఉందంటే అది హోషేయ ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఈ మాట చదివి నేను ముగించేస్తాను. హోషేయ ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, మనము యెహోవా యొద్దకు మరలము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయనే మనలను బాగు చేయును. ఆమెను చెప్పండి. ఆయనే మనలను స్వస్థపరచును, ఆయనే మనలను బాగు చేయును. ఈ విశ్వాసం మనలో ఉండాలి. చివరికి ఇంకొక మాట పేతురు పత్రికలో ఉన్న మాట ఏంటి తెలుసా? ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఈ రోజున ఆ బిడ్డ జీవితంలో దేవుడి కార్యాన్ని చేయాలి, స్వస్థత దేవుడు అనుగ్రహించాలి. ఆయనే స్వస్థపరిచేవాడు, ఆయనే బాగు చేసేవాడు. మనుషుల వల్ల ఏం కాదు, మా వల్ల ఏం కాదు. దేవుడే బాహు చాపే బిడ్డని స్వస్థపరచునుగాక. ఇది అందరూ కూడా ఇంతవరకు ఆయన మాటలు విన్న మన మూలవాక్యం మర్చిపోకుండా ఆయనే ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయనే గాయాలను మాన్పిస్తాడు. ఆయన నిత్యము కూడా మనల్ని స్వస్థపరిచే దేవుడు. మూలవాక్యంలో మనం విన్నాం కదా, మొదటి చదివిన వాక్యంలో ఆయనే ఆయనే మనల్ని ఆరోగ్యం కలుగు చేస్తాడు, ఆయనే మన గాయాలను మాన్పిస్తాడు. చివరిగా చదివిన మాట ఏంటి, చూసిన మాట ఏంటి తెలుసా? పేతురు పత్రికలో ఇక్కడ మనం చూసిన మాట, ఇప్పుడు మనం చదివిన మాట ఏంటిది? హోషేయ 6వ అధ్యాయం 1వ వచనంలో ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయనే మనల్ని బాగు చేస్తాడు. ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, స్వస్థపరిచేవాడు ఆయనే, గాయాలు కట్టేవాడు ఆయనే, బాగు చేసేవాడు ఆయనే. ఈ 4 మాటలు మన హృదయాల్లో స్థిరపరచబడును గాక. ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, స్వస్థపరిచేవాడు ఆయనే, మాన్పేవాడు ఆయనే, బాగు చేసేవాడు ఆయనే. ఈ 4 మాటలు మన హృదయాల్లో దేవుడు స్థిరపరచును గాక. అందరూ కూడా ఒక్క క్షణం లేచి నిలబడని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా అవకాశం ఉన్నవారు లేచి నిలబడి, లేదా కూర్చోండి. లేచి నిలబడిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు లేచి నిలబడి కన్నులు మూసుకోండి. ఒక్క క్షణం లేచి నిలబడిన వారు కన్నులు మూసుకొని
ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు తెలియజేస్తే సన్నిధిలో ప్రార్థన చేసుకోబోతున్నాం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు. ఇప్పుడు మీరు మాట్లాడండి దేవునితో. అయ్యా, నీవే నన్ను బాగు చేయాలి, నీవే నన్ను స్వస్థపరచాలి, నీవే నాకు ఆరోగ్యం దయచేయాలి, నీవే నా గాయాలను మాన్పాలి. మనస్సుకు తగిలిన గాయాలను ఆయన బాగు చేస్తున్నాడు. మాటల వలన కలిగిన గాయాలను ఆయన బాగు చేస్తున్నాడు. మనుషుల వలన కలిగిన గాయాలను ఆయన బాగు చేస్తున్నాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారే చేసుకోండి. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నేను బాగుపడాలి. అయ్యా, నేను ఆరోగ్యవంతురాలిగా మార్చబడాలి. నీ గాయాలే నన్ను బాగు చేయాలి, నీ హస్తమే నన్ను బాగు చేయాలి, నీ మాట నన్ను బాగు చేయాలి. ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, ఆయనే స్వస్థపరిచేవాడు, ఆయన గాయాలను మాన్పేవాడు, ఆయనే బాగు చేసేవాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా ఎరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము అనబంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను హరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను హరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, బలహీనతలయందునా అవమానములయందునా బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా.
నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. సియోను షాలేము మన నిత్య నివాసము, సియోను షాలేము మన నిత్య నివాసము, చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి ఉందునే. సియోను షాలేము మన నిత్య నివాసము, చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, రాజా రాజానా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజానా 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 యేసు రాజా. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి రిబా శబరబల రబకబత్ రిబా థిరిలి రిబా శబరబల రబకత్తుల రబల రగతిరి కదలరలలలలల థిరి రిబా శబరబల రబతుల రబకదల రబతిరి రబా శబరల రబకతుల. హల్లెలూయా 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 హల్లెలూయా. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఆయనే నిన్ను బాగు చేసేవాడు, ఆయనే నీకు ఆరోగ్యాన్ని దయచేసేవాడు. నేను మీకు ఆరోగ్యాన్ని దయచేస్తాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, నేనే మీ గాయాల్ని కడతాను, నేనే మిమ్మల్ని బాగు చేస్తాను. మనసుకు తగిలిన గాయాలను బాగు చేస్తాడు, మాటల వలన కలిగిన గాయాలను బాగు చేస్తాడు,
మనుష్యుల వలన కలిగిన గాయాలను కూడా బాగు చేస్తాడు. ఏ గాయమైనా, ఏ బలహీనత అయినా ఆయన బాగు చేసే దేవుడు, స్వస్థత కలుగు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలను జరిగించే దేవుడు. ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మీ కొరకు ఒక ప్రార్థన చేస్తున్నారు. మహిమగల తండ్రి, మహిమగల మీ నామం పేరట మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఈ దినాన్ని ఈ విధంగా ఈ కుటుంబంలో ఇంత తేటగా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి వాని హృదయాలలో నీరుగట్టి ఫలభరితంగా మార్చబడాలి. విత్తబడిన ప్రతి మాట వారి కుటుంబాలకు దీవెనకరంగా మార్చబడాలి. ఇదిగో నాయన, వాక్యం విత్తనాలను చల్లుతున్నాం. మీరు ఆరోగ్యం కలుగు చేసే విత్తనము చల్లుతున్నాం. మీరు స్వస్థత కలుగు చేసే విత్తనము చల్లుతున్నాం. మీరు గాయాలను మాన్పించే విత్తనాన్ని చల్లుతున్నాం. మీరు స్వస్థపరిచి బాగు చేసే విత్తనాన్ని చల్లుతున్నాం. కార్యాలను చేయండి ప్రభువా. బిడ్డల కుటుంబాల్లో నోటి నిండా నవ్వు, ఆనందం, సంతోషం కలుగు చేయండి. ఇది నాన్న పాలు పంపులు పొందిన కూడికిని ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డలకు నిత్యము నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ మరొక్కసారి బిడ్డ దానియేలు కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. స్వస్థపరచండి. మీరు మాట్లాడిన ప్రతి మాట ఆ బిడ్డని తాకున్నట్లుగా బలపరచండి. కార్యాలను జరిగించండి నాయన. పరిపూర్ణమైన స్వస్థత, విడుదల బిడ్డ జీవితంలో జరిగించండి. బలమైన కార్యాలు బిడ్డల పట్ల జరిగించండి నాయన. నేనే నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను, నీ గాయాలు మాన్పిస్తాను. ఇదే యెహోవా వాక్కు అని మీరు మాట్లాడిన ప్రతి వాక్కును బిడ్డల హృదయాలు స్థిరపరచండి. మరింతగా దీవెన చేత బిడ్డల కుటుంబాలు నింపి ఆశీర్వదించి కృపతో ప్రతిదినం నడిపించండి. బలపరిచి కార్యాలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఈ దినాన పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మన వల్ల ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన కూడికి ఏర్పాటు చేసిన కుటుంబానికి, పాలు పంపులు పొందిన ప్రతి వానికి, వారి కుటుంబాలకును కృప సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక. ఒకసారి అందరికీ వందనాలు.